పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. యెహెజ్కేలు గారు రాసిన గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనంలో ఏమని ఉంటుందంటే, నేను మీ పక్షముననున్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు అని ఉంటుంది. అంటే నేను మీ పక్షాన ఉన్నానంటే దానికి ముందు జనులు దేవుని మాట వినకుండా ఆయన ఉగ్రతకి లోనయ్యి విచ్చలవిడిగా వారి వ్యవహారం ఉన్నప్పుడు దేవుని యొక్క శిక్ష వారి మీదకి రావటం, వాళ్ళు చెల్లా చెదురైపోవటం, ఆ యొక్క బాధలకి దెబ్బలకి తాళలేక వాళ్ళు మళ్ళీ దేవుని వేడుకున్నప్పుడు తిరిగి వారికి పూర్వపు స్థితి కలుగజేయటానికి దేవుడిచ్చే గొప్ప వాగ్దానము, నేను మీ పక్షాన ఉన్నాను. అంటే దేవుడు నిజంగా మన సైడ్ ఉంటే అది ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, రోమీలకు రాస్తూ కూడా పౌలు గారు 8వ అధ్యాయంలో 31వ వచనంలో అంటారు కదా, దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు అని. నిజమే, దేవుడు ఇంకో మాట కూడా ఉంటుంది మనకి, యెహోవా ఒకని ప్రవర్తన యెహోవాకి ప్రీతికరమైనప్పుడు అతని శత్రువులందరినీ ఆయన వానికి మిత్రులుగా చేయును అని. మన ప్రవర్తన దేవునికి నచ్చితే మనకి తెలియకుండా రహస్య శత్రువులు ఎవరైనా మనకు ఉంటే గనక వాళ్ళందరినీ కూడా మనకి ఫ్రెండ్స్ లాగా దేవుడు మనకి క్లోజ్గా చేస్తానని అంటున్నారు. అదే ఇక్కడ చెప్పబడతా ఉంది, దేవుడు నా పక్షమునుండగా నాకు విరోధి ఎవడు. అసలు విరోధులు అనేవాళ్లే మనకు ఉండరని పౌలు గారు చెప్తా ఉన్నారు. దాన్ని నేను కన్ఫర్మ్ చేస్తున్నట్లుందనమాట. అందుకనే దేవుడు అన్న మాటని ఆయన కన్ఫర్మ్ చేస్తున్నారు. అక్కడ దేవుడు నేను మీ పక్షాన ఉన్నానని ఒక భరోసా, ఒక అభయం ఇస్తా ఉన్నారు. నేను మీ పక్షాన ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, నెక్స్ట్ స్టెప్, నేను మీ తట్టు తిరిగి ఉన్నాను అంటే వాళ్ళ సైడ్ తీసుకున్న దేవుడు వాళ్ళ వైపు తిరిగినప్పుడు మీరు దున్నబడి విత్తబడుదురు అని ఉంటుంది. నేను మీ తట్టు తిరగడం అంటే అది కృపకి ప్రారంభం. అప్పటిదాకా వారు దేవునికి ఇష్టం లేని మార్గంలో నడిచి, ఆయనకి ఆయాస్కరమైన మార్గాలలో నడిచి ఆయన ఉగ్రతకి పాత్రులై వారు దుఃఖంలో వేదనలో మునిగిపోయినట్టున్నారు. అయితే మళ్ళీ వాళ్ళు మొరపెట్టగా దేవుడు వారి మొరను ఆలకించి కృపని మళ్ళీ రప్పించారు. మనం కీర్తనల్లో 126వ కీర్తనలో 1వ వచనంలో మనం చూస్తాము. అక్కడ ఏమని ఉంటుందంటే, సియోనులో నుండి తిరిగి రప్పించిన వారికి, చెరలో నుండి వచ్చిన వారికి అని ఉంటుంది. సియోనుకు తిరిగి వచ్చిన వారికి, చెరలో నుండి తిరిగి రప్పించబడిన వారికి మనం కలగనిన వారి వలె ఉన్నాము, మన నోటి నిండా నవ్వు ఉందంటే వాళ్ళే ఆశ్చర్యపోతున్నారన్నమాట. ఈ చెర నుండి మమ్మల్ని దేవుడు బయటకు తీసుకొచ్చారా, ఇది నిజంగా కళ అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. మన నోటి నిండా నవ్వు ఉండినని వారే చెప్పుకుంటున్నారు. అంటే దేవుని కృప తిరిగి స్టార్ట్ అయినప్పుడు మన కన్నీళ్ళన్నీ తుడవబడతాయి, మన దుఃఖమంతా దేవుడు మాపేస్తాడు, ఆయన మనకి నోటి నిండా నవ్వు కలిగజేస్తాడు. ఆయన మన వైపు తిరిగినప్పుడు అక్కడి నుంచి ఒక కొత్త స్టేజ్ స్టార్ట్ అవుద్ది. మనకు ఆ ఫేజ్లో మనకి దేవుని యొక్క దయ, దేవుని యొక్క జాలి, దేవుని యొక్క ప్రేమ, ఆయన ఇచ్చే సమృద్ధి మనం అనుభవించడానికి మన జీవితంలో డోర్స్ ఓపెన్ అయినాయి అనమాట. దేవుడు మన తట్టు తిరిగినప్పుడు. ఆ తిరిగిన తర్వాత 2 స్టేజెస్ ఉన్నాయి. అవేంటంటే, మీరు దున్నబడతారు, మీరు విత్తబడతారు అని ఉంటుంది. దున్నబడటం అంటే కఠినమైన నేల, దానిని ఒక పంటకి సిద్ధం చేయడానికి ఏ ఫార్మర్ కన్నా తెలుస్తుంది. దానిని బాగా ఆ సాయిల్ని టిల్ చేస్తారంటే బాగా కిందకి మీదకి అది తిరగవేయటం అంటారు అన్నమాట. సాయిల్ని బాగా రెడీ చేయడానికి, ఒక విత్తనం వేయడానికి దాన్ని బాగా పగలగొట్టడం. అంటే మన హృదయం కూడా పరిస్థితుల వల్ల కఠినమైపోయి ఉండొచ్చు, మనము అనేకమైనటువంటి వేదన వల్ల, శ్రమ వల్ల రాటు తేలిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు మన తట్టు తిరిగినప్పుడు కఠినమైన నేల లాంటి మన హృదయాన్ని ఆయన కొత్త ఆశలకి, కొత్త జీవితానికి తీసుకువెళ్లే దారిలో మన హృదయాన్ని కూడా ఆయన దున్నుతారు. దున్నడం అంటే అది ఒక బాధ, తాత్కాలికమైన బాధే. కానీ ఆ దున్నిన తర్వాత, తడిపిన తర్వాత తాత్కాలికమైన బాధని గనక మనం ఓర్చుకుంటే తర్వాత మీరు విత్తబడతారు. విత్తనం వేయడం అంటే కొత్త ఆశ, కొత్త చిగురు, కొత్త ఫలింపు, కొత్త అభివృద్ధికి అది కారణమవుతుంది. మనము కొత్తగా దేవునిలో గొప్ప గొప్ప ఫలాలను చూస్తూ ఉంటాం. ఇదివరకు మన స్టేజ్ ఎలా ఉందో దానికి పూర్తిగా విరుద్ధంగా ఎన్నోసార్లు మల్టీఫోల్డ్గా మనము దీవించబడతాం. దేవుని కోసం విపరీతంగా ఫలిస్తాము. మనము దేవుని కోసం ఫలించటం అంటే గలతీలకు రాసిన పత్రికలో పౌలు గారు 6వ అధ్యాయంలో 9వ వచనంలో చెప్తారు కదా, మనము మేలు చేయుట యందు విసుగక ఉందుము, అలసిపోవద్దు, అలయక మనము మేలు చేస్తేమేమి మనము తగిన కాలంలో పంట కోసేద్దామని. అంటే మనం చాలా మంది అంటారు, నేను చాలా చేశానండి, చేసి ఉన్నాను, ఇంకా విసిగిపోయానండి, నేను ఇక వాళ్ళకి ఏం చేయదలుచుకోలేదని. కాదు, మనము ఎటువంటి పరిస్థితుల్లో అయినా అలసిపోకుండా, విసిగిపోకుండా మేలు చేస్తే
దేవుడు ఖచ్చితంగా ఆ మేలుకి సరి అయిన సమయంలో మనకి పంట అందజేస్తారు. మనమే ఆశ్చర్యపోతాము. ఎప్పుడో మనం చేసిన ఇన్వెస్ట్మెంట్కి మనకి దేవుడు ఎంతో పంటను మన చేతికి ఇవ్వబోతాడు. అదే కదా కన్నీళ్లు విడుస్తూ పిడికిడి విత్తనాలు చేత్తో పట్టుకొని వెళ్ళిన వారు సంతోష గానాలతో పనలు మోసుకొని వస్తారని ఉంటుంది. అంటే మనము వేసేది కొన్ని విత్తనాలే, ఆ కొన్ని విత్తనాలే నాకున్నాయా, నేను ఏమైనా ఫలిస్తానా లేదా అని మనం ఎన్ని కన్నీళ్లు విడిచినా దేవుడు మన వైపు తిరిగి ఉన్నాడు, మన పక్షాన ఉన్నారు కాబట్టి మనము ఖచ్చితంగా దున్నబడి విత్తబడతాం. అంటే మనము ఇక రాబోయే రోజుల్లో విపరీతంగా దేవుని కోసం ఫలిస్తాము. మనుష్యులు కూడా మనలో వచ్చిన ఆ మార్పుని దేవుడు మన పక్షాన ఉన్నారు అనేది వాళ్ళు తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఆయన మన పక్షాన ఉంటే, మన వైపు తిరిగితే తాత్కాలికమైన బాధగా మనము దున్నబడినా సరే విత్తబడతాము. దేవుని కోసం గొప్ప పంటని సమకూరుస్తాము. మనం కూడా ఈ లోకంలో ఫలిస్తాము. ఆత్మ ఫలింపే కాకుండా భౌతికంగా కూడా ఈ లోకంలో ఆయన అనేక ఆశీర్వాదాలని మేళ్ళని మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి మనము మన హృదయ స్థితిని దేవుడికి అప్పచెప్పుకుంటే దున్నబడటానికి మనం సిద్ధముగా ఉన్నామా లేదా? దున్నబడటానికి సిద్ధముగా ఉంటే గనక ఖచ్చితంగా విత్తబడతాము, ఖచ్చితంగా పంట కోస్తాము. ఆ పంట మనం అలసిపోకుండా మేలు చేసిన వారికి విపరీతమైన పంట తగిన కాలమందు ఆ కోత కాలమందు తగిన కాలమందు మనం ఆ పంటని కోస్తాం. అలాంటి పంటని మనం కొయ్యాలంటే దేవుడు మన వైపు తిరిగి ఉన్నాడని తెలుసుకొని దున్నబడటానికి మన హృదయాన్ని, మన జీవితాన్ని ఆయనకి ఇస్తే ఆయనే దున్నుతారు, ఆయనే విత్తనాలు వేస్తారు. సంతోషం మాత్రం మనదే. ఆనందము, సంతోషము, ఫలము, ఫలితము అన్ని మనం అనుభవిస్తాం. కానీ కార్యం చేసేది మాత్రం ఆయనే. అట్టి గొప్ప కార్యాలు జరిగించే దేవుడు మన పక్షాన ఉంటే మనకి ఇంక విరోధులు ఎవ్వరూ ఉండరు. అంత మంచి జీవితాన్ని, ఫలప్రదమైనటువంటి జీవితాన్ని ఇచ్చే దేవుని వైపు తిరిగి ఆయన ప్రేమను రుచి చూడగలిగేలాగా, ఆ సహాయం మనకి కలిగేలాగా దేవునిని కొన్ని నిమిషాలు ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మా పక్షాన ఉన్నానని చెప్పారు తండ్రి. మీరు మా తట్టు తిరిగానని చెప్పారు ప్రభా. నాయన ఇక మా జీవితంలో కృప ప్రారంభమైంది తండ్రి. ఆ కృపాకాలము మొదలు ప్రభా మేము దున్నబడతాం, విత్తబడతాం ప్రభా. అనేకమైన వారికి ఒక గొప్ప వారి కన్నులకు ఆశ్చర్యముగా మా జీవితంలో ఎంతగానో ఫలింపుని మీరు ఇస్తారు ప్రభా. గొప్ప ఆశని, కొత్త అభివృద్ధిని, ఎంతో మేము మోయలేనటువంటి పనుల్ని ఇంటికి తెచ్చుకునే వారంగా, భౌతికంగా కాదు ప్రభా, ఆత్మీయంగానే ప్రభా మేము నీ కోసం అనేకమైన వారికి ఒక మార్గదర్శకంగా ఉండగలిగినట్లు నన్ను, మమ్మల్ని, మా హృదయాల్ని నీ చేతికిచ్చి దున్నబడటానికి మేము అంగీకరించగలిగేటట్లు మమ్మల్ని ఒప్పించమని నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభ యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near. With open arms, He's always here.